జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జీవన్ రెడ్డి హరీష్ టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు. జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ లో ముసలం పుట్టిందన్నారు. అందుకే జగిత్యాల సభకు హరీష్ రావడం లేదన్నారు. ఇక హరీష్ ఢిల్లీలో బీజేపీతో టచ్ లో వెళ్లబోతున్నారట పేర్కొన్నారు. ఇక జీవన్ రెడ్డి ఐరన్ లెగ్ అని ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మనుగడ కష్టమన్నారు. ఆ సభకు కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో చాలా వరకు కూడా అసంతృప్తి, రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముసలం స్టార్ట్ అయినట్టు సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ తోడుగా టీఆర్ఎస్ పార్టీ నుంచి మొదటి నుంచి ఒక ఉద్యమ నాయకునిగా ఉన్న హరీష్ రావు గారు ఈ సభకు వస్తలేరని తెలిసి నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే బీఆర్ఎస్లో లేకముందు నుంచి కూడా ఉద్యమ కాలంలో బీర్పూర్ కావచ్చు, పట్టణంలో కావచ్చు, ఎప్పుడు కూడా వారు వచ్చేవారు. అలాంటి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వస్తున్నట్టే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వస్తుంటే ఒక ఉద్యమ నాయకుడైన హరీష్ రావు గారు స్వాగతించడానికి, అది కేటీఆర్ గారు ఇంటికెళ్ళి తీసుకొస్తే జగిత్యాల వచ్చినట్టు నాకు కొంత సమాచారం. ఇదే జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కేటీఆర్ గారు ఉన్నారు, కానీ హరీష్ రావు గారు లేరు. హరీష్ రావు గారు ఢిల్లీ బయలుదేరి వెళ్తూ ఉన్నారు, బీజేపీ నాయకులతో కలవబోతున్నారని చెప్పి సమాచారం వస్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు అన్నా ఇప్పటికే కవితమ్మ వెళ్ళిపోయింది, మన దాంట్లోకి వెళ్ళి చీలికొస్తూ ఉంది, మనం ఇండ్లుండే జీవన్ రెడ్డిని ఎదిరిద్దాం, మీరు పోవద్దని చెప్పి కొందరు ఎమ్మెల్యేలు హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి గారు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ ఎదగదు, అదొక ఐరన్ లెగ్ అని చెప్పి 83 నుంచి ఉదాహరణ చెప్పుకొస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ను వీళ్ళను ఉరిదీయాలన్నారు. హరీష్ రావు గారు కూడా ఇరిగేషన్ మంత్రే. ఎవరన్నారు? జీవన్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బులు వేస్ట్ చేసిండు, ఉరిదీయాలన్నారు. అన్ని ఛానళ్ళల్లో ఉంది, అన్ని మీడియాలలో ఉంది. మరి అలాంటి వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తుంటే ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకులు హర్షిస్తారు? ఐరన్ లెగ్ జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లోకి వస్తే మనుగడ ఏముంటుంది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినందుకు ఉరిదీయాల కేసీఆర్ను, హరీష్ రావును అన్న వ్యక్తి ఈరోజు పెద్ద ఎత్తున వారిని స్వాగతించి చేర్చుకునే ఆలోచన ఉన్నప్పుడు ఉద్యమకారులు సహజంగా ఆలోచన రావడంలో తప్పలేదు. ఎందుకంటే ఖచ్చితంగా తెలంగాణ ఎందుకో అభివృద్ధి ఉంటే చాలని ఈ మాట కేసీఆర్ గారు ఇలా అన్నాడు అని చెప్పి కూడా జగిత్యాల సభలో చెప్పారు. అలాంటి జీవన్ రెడ్డి మీకు అవసరమా అని కూడా అడిగారు. మళ్ళీ అలాంటి జీవన్ రెడ్డి గారిని ఈరోజు చేర్చుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి